వార్తల్లో ఉండాలంటే సినిమాలు కంపల్సరీగా చేయాల్సిందేనా ఏంటి? ఆలోచించాలే కానీ లైమ్లైట్లో ఉండడానికి మార్గాలు కోకొల్లలుంటాయి. చాలా మంది చెప్పుకునే ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు దీపికా పదుకోన్. ఇంతకీ ఈ లేడీ మీద ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ ఫోకస్ ఎందుకు చేస్తున్నట్లు? దీపికా పడుకోన్ మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్, మూలాలు సౌత్వే అయినా ఎక్కువగా ఆమె అక్కడే ఫోకస్ చేశారు కాబట్టి మనకు దీపిక నార్త్ నాయిక అనే ఫీలింగ్ బాగా ఉండేది. కానీ ఇప్పుడు దీపికని సౌత్ మరింతగా ఓన్ చేసుకుంటోంది. అందుకే దీపికకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. లాస్ ఏంజలీస్లోని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో దీపికా పడుకోన్కి ఓ స్టార్ని కేటాయించారు ఆర్గనైజర్స్. ఆ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్ చేశారు దీపిక. ఇప్పుడంటే మెటర్నిటీ లీవ్స్లో ఉన్నారు, కానీ లేకుంటే సెట్స్ మీద మల్టిపుల్ సినిమాలుండేవి ఈ లేడీ చేతిలో. మోషన్ పిక్చర్స్ కేటగిరీలో స్టార్ని సొంతం చేసుకున్నారు దీపికా పదుకోన్. హాలీవుడ్ బూలవార్డ్లో వాక్ ఆఫ్ ఫేమ్ లొకేట్ అయింది. అక్కడ స్టార్ని మెయింటైన్ చేయటం కోసం 72 లక్షలకు పైగా స్పాన్సర్షిప్ ఫీ కింద పే చేయాలి దీపికా పడుకోన్. ప్రభాస్ స్పిరిట్ నుంచి బయటకొచ్చిన దీపిక త్వరలోనే కల్కి 2 సెట్స్లో జాయిన్ అవుతారు. ఐకాన్ స్టార్ అట్లీ సినిమాలో ఆమె మెయిన్ లీడ్. నార్త్లోనూ షారుఖ్ కింగ్తో సహా క్రేజీ ప్రాజెక్టుల్లో వినిపిస్తోంది దీపికా పేరు.